బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలికను ముక్కలుగా నరికి ఒక బావిలో పడేసిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఒక బాలికను ముక్కలుగా నరికి బావిలో పడేశారనే ఘటన తెలియగానే విశాఖ ఉలికి పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసును విచారిస్తూ ఉన్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలికను ముక్కలుగా నరికి ఒక బావిలో పడేసిన దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాలికను ముక్కలుగా నరికి బావిలో పడేయడంతో అక్కడ కలకలం రేగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలోని తాడిచెట్లపాలెం సంజీవ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మనం విజువల్లో కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఒక చిన్న పాపని మొత్తం కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా కూడా ముక్కలుగా నరికి మొత్తం ఎక్కడక్కడ చిందరవందరగా డ్రైనేజీలో పడేసినటువంటి సంఘటన వెలుగు చూసింది. ఒక ఛిద్రమైనటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే సంఘటనా స్థలంలో పోలీసులు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అసలు ఈ మా పసికందుకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఎక్కడ పడేశారు, ఎలా జరిగింది ఇది అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్లో కూడా ఖాళీ భాగాలని ఒకే చోట 2-3 సంబంధించినటువంటి భాగాలన్నింటినీ కూడా డ్రైనేజీలో పడేసినటువంటిది అయితే ఉంది. స్థానికంగా 2 వైపులా కూడా వీటికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం వీటికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఫారెన్సిక్ టీమ్స్కి సంబంధించి అదేవిధంగా క్లోజ్ టీమ్స్ కూడా అసలు ఈ హత్యకు సంబంధించి, ఎందుకంటే చిన్న పాప ముక్కలుగా అలా కట్ చేసి పడేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏముందనేది ఎక్కడ ఒక్క పార్ట్ కూడా మిస్ కాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే పోలీసులు కేసుకు సంబంధించినటువంటి క్లూస్ అన్నింటినీ కూడా తీసినటువంటిది అయితే ఉంది. ఇది చాలా మనం అక్కడ రక్తం సంబంధించి శరీర భాగాల మీద రక్తం కూడా వాటర్ ఫ్లో అవుతున్నా ఇంకా ఈ రోజే జరిగినట్లుగా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో దీంతో ఈ కేసుకు సంబంధించి దీన్ని ఛేదించడానికి ప్రస్తుతం అయితే పోలీసులు స్పెషల్ క్లూ టీమ్స్ని కూడా రప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనతో రవికుమార్ గారు ఉన్నారు. సార్, అసలు దీనికి సంబంధించి ఏంటి, అసలు ఏమైనా తెలిసిందా? ముక్కలుగా ఎన్ని చోట్ల ఉన్నాయి? బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఉదయం సుమారు 8:30 ప్రాంతంలో ఒక ఫోన్ చేయడం జరిగింది. మా యొక్క మహిళా పోలీసు ఫోన్ చేసి కంచరపాలెం పరిధిలో ఉన్న సంజీవయ్య కాలనీ బెతస్తా చర్చ్ పక్కన పైన ఒక కాలువలో ఇన్ఫెంట్ బేబీ యొక్క కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్కి విజిట్ చేశాను. మా సిపి గారు, డీసీపీ మేడం, ఏసీపీ గారు ఉత్తర్వుల మేరకు స్పాట్ విజిట్ చేసి చూడగా ఇక్కడ ఈ కాలువకి ఇటువైపులో అటువైపులో కూడా మెట్లు ఉన్నాయి. మెట్లకి ఇటువైపులో అటువైపులా కాళ్ళు వేరేగా చేతులు వేరేగా కట్ చేసి ఉన్నాయి. అలాగే ఈ ఏదైతే కింద భాగం ఉందో కాళ్ళు పై భాగం నడుము వద్ద అది కూడా వేరే కట్ చేసి ఉంది. ఇక్కడ ఇప్పుడు జరిగి ఉండొచ్చు. అసలు ఈ సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే ఎప్పుడు జరిగి ఉండే ఛాన్స్ ఉందని ఏమైనా భావిస్తున్నారు? అవయవాలపైన ఉన్న రక్తం బట్టి ఇది 10 to 15 అవర్స్ మధ్యలో కిందటి మాత్రమే జరిగి ఉంటుందని అనుకుంటున్నాము. ఇది రాత్రి మీద ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, లేకపోతే పైన ఎక్కడైనా పడేశారా అన్నది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ముందు ఈ ఇన్ఫెంట్ బేబీని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. పేరెంట్స్ ఎవరు ఏంటన్నది, ఎలా జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే శరీర భాగాలు అన్నీ ఒక్కొక్క చోట ఈ భాగాలను అయితే పడేసినటువంటిది అయితే చూడొచ్చు. ఎక్కడా కూడా ఈ శరీర భాగాలన్నీ కూడా ఇక్కడి నుంచి పోకుండా ఉండేలాగా ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించి అన్నింటినీ కొంత జాగ్రత్తలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్తున్నటువంటి ప్లేస్ పైన ఇది ఎక్కడన్నా జరిగిందా ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కడా కూడా ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి క్లూస్ టీమ్స్, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ చిన్న పిల్లలకి సంబంధించి ఈ శరీర భాగాన్ని మొత్తం నడుము, కాళ్ళు, చేతులు, తల వేరుగా కట్ చేసి ఇక్కడ పడేసినటువంటి నేపథ్యంలో ఒక ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రస్తుతం అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక సంచలనం అని చెప్పాలి. ముఖ్యంగా ఒక భయాందోళన అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. స్పెషల్ అంటే క్లూస్ టీమ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ని ఇక్కడికైతే రప్పించినటువంటిది ఏందో వాళ్ళు అసలు ఈ శరీర భాగాలను బట్టి పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం ఇంచుమించుగా అంటే 10 నుంచి 15 గంటల మధ్య వ్యవధిలోనే జరుగుండొచ్చు. అంటే తెల్లవారుజామున ఎవరన్నా ఇలా కట్ చేసి శరీర భాగాలన్నింటినీ కూడా డ్రైనేజీలో పడేశారా, ఈ శరీర భాగాలు ఉన్నటువంటి ప్లేస్లోనే డ్రైనేజ్ పడేశారా, లేదా మార్నింగ్ టైంలో కొంచెం ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన ఎక్కడైనా పడేయడం వల్ల ఇక్కడ వరకు కొట్టుకొచ్చి ఆగ్ని అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఒక హృదయ విదారక ఒక పసిపాపని ముక్కలుగా చేసి శరీర భాగాల్ని వేరు చోట్ల పడేశారు. ఇప్పటికీ అటు ముఖ్యంగా చూస్తే కాళ్ళు చేతులు నడుము ఇతర భాగాలు దొరికినాయి, కానీ తల ఎక్కడ ఉందనేది దొరకలేదు. దానికోసం పోలీసులు మొత్తం ఈ డ్రైనేజీ పారుతున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. విశాఖ తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్లో జరిగినటువంటి ఈ చిన్న పాప హత్య ఒక కలకలం రేపుతున్నటువంటిది అయితే ఉంది. పాపకు సంబంధించి అసలు ఎవరు హత్య చేసి ఉంటారు, ఎవరు అంటే మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం కోడిని మేకను నరికినట్లుగా పార్ట్లుగా నరికేసినటువంటి ఆ సంఘటన అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటిది అయితే ఏం సార్ అసలు ఇది అంటే నిన్న ఒక అమావాస్య, దానికి తోడు అంటే వీటికి సంబంధించి పూజలు ఇట్లాంటివి ఏమైనా చేసి ఏమైనా చంపేసి ఉండొచ్చా, ఏంటి అసలు సార్? పూజ ఏమైతే కాదు, టీవీ వారికి నాకు వందనాలు. 50 సంవత్సరాల క్రితం నుండి ఇలాంటిది జరిగేది మాత్రం లేదు. ఇది 1-1:30 రాత్రిలో ఇదే ప్రాంతానికి సంబంధించిన బంధువులు అవ్వ ఉండొచ్చు బహుశా అని నేను అనుకుంటున్నాను. ఆ బంధువులు తీసుకొచ్చి ఆమె ఒకవేళ వివాహిత కాదు కనుక ఆ బిడ్డ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అనే పాటు చేసి అక్కడ పడిచడం జరిగింది. కుక్కలు మాత్రం 1:30 సమయంలో అరుపులు మాత్రం అరిశాయి. ఈ ప్రాంతంలో మరి జరగకూడదు అసలు. ఆ టైంలో సహజంగా ఎవరో బయటికి రారో, కొంత భయాందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. 11:30కి పాన్ షాప్ నాది, షాప్ కట్టేసి వచ్చి మేము అన్నం తినేసి 1 గంట వరకు పడుకున్నాం, టీవీ చూస్తాం. చూసేలోపు కుక్కలు ఎవరు వచ్చినా ఒప్పుకోదు. మా కుక్కలు ఈ 2 కుక్కలు ఇంకా గేటు కొట్టేసి అరుస్తున్నాయి. ఇదేనా అరుస్తుంటే ఎవరు వచ్చారు ఎవరు రాకపోతే అరవ కదని మేము ఎప్పుడు బయటకు వచ్చి చూస్తాం. చూసరికి ఎవరూ లేరు. ఈ కుక్కలకి 2 చీపురు గట్టలతో కొట్టేసి లోనకి తీసుకెళ్ళిపోయి తెల్లారి చూసేసరికి ఇంకా మా కోళ్ళ కిందకి దిగుతుంది. ఏదో కాలు బొమ్మ కాలు అనుకున్నారు. చూసేసరికి మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఇంకా ముక్కలు ఉన్నాయి. ఇంకా పోలీసు వారికి మనం ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక్కొక్కరు ఒక భయాందోళన అని చెప్పాలి. ఈ వీధిలో ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇట్లాంటి సంఘటనలు ఎవరు జరగకూడదు, కానీ అంత పసిపిల్లని ఇంత దారుణంగా చంపేశారు. నిజం సార్, చాలా బాధాకరంగా ఉంది. మేమైతే ఇక్కడ మేము ఉండేది ఆపోజిట్ ధర్మానగర్ ఏరియాలో ఉంటున్నాం సార్. మా 2 ఏరియాలో కూడా ఇక్కడ రిలేషన్ వాళ్ళు ఉంటూ ఉంటారు. మెయిన్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సార్, గవర్నమెంట్కి పోలీస్ వారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది పేరెంట్స్ చేసినట్టయితే ఖచ్చితంగా మిస్సింగ్ కేసు అనేది రాదు మనకి. పేరెంట్స్ కాకుండా ఎవరి మీదన్నా పగతో చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మిస్సింగ్ కేసులు ఏదైతే ఉందో దయచేసి అవి తీయండి. తీస్తే బేబీ ఎవరని తెలుస్తుంది. DNA టెస్ట్ కూడా చేయండి. ఆ రకంగా కూడా బేబీ ఎవరు రిలేటివ్ అని తెలుస్తుంది. ఫస్ట్ బేబీ గర్ల్ బాయ్ అనేది కూడా క్లారిటీ లేదు. హెడ్ మిస్ చేశారంటే ఆ అవతల వాళ్ళు చాలా తెలివిగా హెడ్ ఉంటే ఖచ్చితంగా మనం ఏ బేబీ అనేది ఫుటేజ్ ద్వారా మనం కనిపెట్టచ్చు అని చెప్పి హెడ్ మిస్ చేశారు. దాన్ని కూడా దయచేసి దర్యాప్తు చేయాల్సిందిగా మేము పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కలకాలం అయితే రేగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఈ వీధి మొత్తం అంతా, రాజీవ్ నగర్ వీధి మొత్తం అంతా కూడా ప్రస్తుతం చూస్తే ఒక గందరగోళ భయానక వాతావరణం అయితే ఏర్పడినటువంటిది అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా చూస్తే ఈ ఇంటికి సంబంధించి వెనక వైపునే ఈ మొత్తం ఈ హత్య అయితే జరిగినటువంటిది అయితే ఉంది. అయితే ఈ పాపని ఎవరన్నా హత్య చేసి ఈ విధంగా పడేశారా ఏంటనేది తెలియనటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా ఈ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలు కూడా కంటిన్యూగా అరిచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కుక్కల్ని అంటే
చనిపోయినటువంటి విడి భాగాలను ఇక్కడ పడేసినటువంటి సమయంలో కూడా కుక్కలు అరుస్తున్నటువంటి వాటిని వాళ్ళు గమనించి కుక్కలను సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. కానీ చూస్తే తెల్లవారేసరికి మొత్తం శరీర భాగాలన్నీ కూడా పడి ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఒక భయాందోళన భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటిది అయితే ఉంది. పసిపాపను ఒకవేళ పుట్టిన పాపో లేకపోతే పుట్టిన వారం రోజులు 10 రోజులు ఉన్నటువంటి పాపో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరికైనా దత్తయించడం ఎక్కడైనా వదిలేయడం లాంటివి చేస్తే కనీసం ఎవరొకరు పెంచుకోవడమో అనాథాశ్రయాలకు పంపించడమో జరుగుతుంది. కానీ అత్యంత పాశవికంగా అది కోడిని మేకను నరికినట్లుగా మొక్కలుగా నరికి విడిభాగాలు చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క చోట పడేసినటువంటి ఉదంతం రాజీవ్ నగర్లో వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక విధంగా చెప్పాలంటే స్థానికులకు భయాందోళనతో పాటు అసలు ఈ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద విచారణ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు కూడా ఫారెస్ట్ టీంతో పాటు స్పెషల్ బృందాలను ఇక్కడికి రప్పించి ఈ శరీర భాగాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి మొత్తం ఆ లొకేషన్స్ అన్నింటినీ కూడా ట్రేస్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీని ద్వారా ఈ పసిపాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయి, వీటి నుండి అసలు ఈ హత్యకి చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి నిగ్గు తేల్చడానికి పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పసిపాపని అత్యంత పాశవికంగా మాత్రం హత్య చేసి ముక్కలుగా నరికేసినటువంటి ఈ ఘటన ఒక సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.